అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కోడలు. రచయిత భీమవరపు పురుషోత్తం గారు. ఇక కథలోకి వెళితే, అత్తగారు వస్తున్న వార్త హారికకి చేరింది. సంతోషం వేసింది. భర్తతో చాలాసార్లు అంది, మీ అమ్మగారిని నాన్నగారిని మన వద్దకు వచ్చి ఉండమనండి అని. ఆవిడ గుండె జబ్బు మనిషి. మామగారి పెన్షన్ అంతా ఆవిడ మందులకే అయిపోతుంది. అవసరమైతే డబ్బులు పంపిస్తున్నారు, వెళ్ళి చూసొస్తున్నారు. ట్రాన్స్ఫర్ మీద హారిక వాళ్ళు సిటీకి వచ్చి సంవత్సరమైంది. హారికకి ఉద్యోగం దొరికింది. అత్తగారికి ఆరోగ్యం మందగించటంతో వీళ్ళు ఆసరాగా ఉంటారని ఇక్కడికి వస్తున్నారు. ఉదయం బస్సుకొచ్చారు వారు. హారికని ఏమ్మా బావున్నావా తల్లి అంటూ ఆప్యాయంగా పలకరించారు మామగారు ముకుందరావు. ఆమెకి సంతోషం వేసింది. మామగారికి తన మీద ఉన్న అభిమానం, ప్రేమ ఆమెకి కొత్త కాదు. 3వ అంతస్తులో ఉన్న ఫ్లాటు ఖరీదుగా ఉంది. అబ్బో అబ్బో అనుకుంది వర్ధనమ్మ మనసులో. ఆమె వదనం సౌమ్యంగా లేదు. వాళ్లకో గది కేటాయించారు. చల్లని గాలి, ఆహ్లాదకర వాతావరణం. మీరు రెస్ట్ తీసుకోండి అత్తయ్య, మొహమాట పడి పనులేమీ చెయ్యవద్దు అంది హారిక. అలాగే అని ఊరుకుంది వర్ధనమ్మ. మనసులో ఏదో ఉంది. మామగారు పుస్తక ప్రియుడు. ఆధ్యాత్మిక పుస్తకాలు, వార్తాపత్రికలు బాగా పఠిస్తాడు. హారిక ఆఫీస్కెళ్ళి వచ్చేటప్పుడు ఆయనకు పుస్తకాలు కొనేది. ఏరా, నీ పెళ్ళాం ఆ కట్నం ఇక ఇవ్వరాదని భీష్మించుకుందా అంది కొడుకుతో వర్ధనమ్మ. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ఆ ఉద్యోగం ఏంట్రా ఆడదానికి? ఇరుగమ్మ పొరుగమ్మ మీ కోడలు పెళ్ళైనా కాలేజీకి వెళ్ళి చదువుకుంటూ ఉందంటగా అంటూ ఉంటే అప్పట్లో తల కొట్టేసినట్లయింది. ఇప్పుడు ఈ ఉద్యోగం నీ కొడుకుని ఎత్తుకొని ఓ అచ్చటా ముచ్చటా తీర్చుకోవాలనుకుంటే మొగరాయుడిలా పిల్లా జల్లా లేకుండా ఏం తిరుగుతుందిరా? ష్ అమ్మా అరవకు, హారిక వింటే బాధపడుతుందమ్మా. పిల్లల కోసమే కదమ్మా దాని సంపాదన తాపత్రయం. చెట్టంత మగాడివి, నువ్వు సంపాదించటం లేదట్రా. మగాడి ముందు ఆడదాని సంపాదన ఏపాటిది? పిదపకాలం పిదప బుద్ధులును. ఆడదంటే కాస్త అనకవ, గడపదాటని తరం ఉండాలి. ఎందుకమ్మా హారిక మీద లేనిపోనివి ఊహించుకుంటావు? ఉద్యోగం ఆమెకు హాబీ కాదు, అవసరం. ఖర్చులు ఎలా ఉన్నాయో చూస్తున్నావుగా. నా ఉద్దేశం మీరున్నారని కాదు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తే పిల్లల చదువులు, పోషణ నల్లేరు మీద బండి నడకలా ఉంటుంది. నా ఒక్కడి సంపాదనతోనూ గుట్టుగా నడుపుకోవచ్చు. ఆమె ఎలాగూ బాగా చదువుకుంది. ఆ కాస్త కంప్యూటర్ కోర్సు చేసేస్తే ఉద్యోగం వస్తుంది. ఎందుకు పోగొట్టుకోవాలని వివాహమైన ఏడాది చదువుకుంది అంతే అన్నాడు తల్లిని సముదాయిస్తున్నట్లు, భార్య తరపున సంజాయిషి ఇస్తున్నట్లు. అంత బాధ్యత ఉన్నది తండ్రిని ఒత్తిడి చేసి ఆ 50,000 కట్నం బాకీ తేలేకపోయిందా? ఆయనిస్తానన్నా ఈవిడే నిలువరించినట్లు నాకు సెగ సోకిందిలే అంది కోడలు మీద అక్కసంతా కక్కేస్తూ. వచ్చి 1 నెల రోజులైంది. మరలా సాధింపులు మొదలెట్టావు. నీ ఆరోగ్యం బాగాలేదు, అన్నీ మర్చిపోయి హాయిగా ఉండొచ్చు కదమ్మా అని వెళ్ళిపోయాడు సుధాకర్. హాయి, నాకు ఒకటే హాయి. ఇలాంటి కోడలుంటే ఏ అత్తకు హాయి ఉండదు. ఆమె గొనుక్కుంటున్న బాల్కనీలో నుంచి గాలివాటుకి మాటలు వచ్చి వంటగదిలో హారిక చెవుల్లో దూరుతూనే ఉన్నాయి. మనసంతా చేదు తిన్నట్టయింది. బేసికల్గా అత్తగారికి తన మీద వ్యతిరేకత ఉంది. ఇతరత్రా కారణాలు కూడా వెతికి పట్టుకుని సాధించటానికి సంకల్పించుకుంటున్నది అని గ్రహించింది. మొదట్నుంచి తను స్వతంత్ర భావాలు కలది. తండ్రి పెంపకం అలాంటిది. కట్నం పెళ్ళి తనకిష్టం లేదు. తండ్రి మంచి సంబంధమని కూతురికి తెలియకుండా 1,00,000 కట్నానికి ఒప్పుకొని 50,000 ఇవ్వగలిగాడు. తర్వాత అది తెలిసి తండ్రి ఆర్థిక స్థితి కూడా బాగోలేకపోవటంతో మిగతా డబ్బుకి ఆమె అడ్డుపడింది. భర్త సహకారం ఉంది. మామగారు మంచి వ్యక్తి. కానీ అత్త, ఆడపడుచు ఆమెని వేరుగా చూడ్డం మొదలెట్టారు. ప్రతిదానికి వేలెత్తి చూపేవారు. అతి కష్టం మీద చదువు ముగించింది. సుధాకర్కి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయింది. ఆ చదువు వల్లే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. ఇద్దరికీ సమంగా జీతం వస్తుంది. నువ్వెక్కువ నేను తక్కువ అన్నట్టు కాక అవగాహనతో సాగిపోతున్నారు. అప్పుడప్పుడు అత్తగారు తన గురించి ఎంక్వైరీ చేయడం, భర్తకి తన గురించి విరుద్ధంగా చెప్పాలని చూడ్డం ఆమెకు తెలియంది కాదు. ఆరోగ్యం బాగోని మనిషిని తనేమన్నా మంచిది కాదని ఊరుకుంది. ముకుందరావు మాత్రం అవసరమైతే కోడలిపై ప్రశంసల జల్లు కురిపించడానికి ఏమాత్రం భయపడడు. హారికకి ఆయనని చూస్తే తన తండ్రిని చూసినట్టే ఉంటుంది. అత్తయ్య, మీకు పాలు పోసి వండిన సొరకాయ కూర, పెసరపప్పు సాంబారు చేసి వంటగదిలో అలమారలో పెట్టాను.
గుమ్మడి వడియాలు, పిండి వడియాలు వేయించి గాలి తగలకుండా ప్లాస్టిక్ సీసాలో వేసి మూత బిగించాను. మర్చిపోకుండా వేసుకోండి. చీటీ ఇవ్వండి, అయిపోయిన మందులు వచ్చేటప్పుడు తీసుకొస్తాను అంది హారిక. వర్ధనమ్మ నిశ్శబ్దంగా మందుల చీటీ తెచ్చి ఇచ్చి కూర్చుంది. అంతా ఏం జరగనట్టే ఉన్నారు. హారిక వెళ్ళిపోయింది. సాయంత్రం వచ్చేటప్పుడు మామగారికి పుస్తకాలు, అత్తయ్యకు మందులతో పాటు పాలిథిన్ ప్యాకెట్ తెచ్చింది. అందులో ఆకుకూరలు 2-3 రకాలు ఉన్నాయి. ఆవిడ ఆకుకూరలు బాగా తినాలని చెప్పారు డాక్టరు. ఆ మెనూ ప్రకారమే అన్నీ వండుతుంది. వంటలు చాలా బాగా చేస్తుంది. గుమగుమలాడుతూ రుచిగా శుచిగా ఉంటాయి. పొద్దుటే అందరికీ టిఫిన్ చేసి పెడుతుంది. అన్నం కూరలు కూడా వండి సుధాకర్కి తనకు లంచ్ బాక్స్ రెడీ చేస్తుంది. అన్నీ హాట్ ప్యాకెట్లో పెట్టేస్తే మధ్యాహ్నం భోజనం పెద్దవాళ్ళిద్దరూ వేడివేడిగా తింటారు. రాత్రికి మావయ్యకు దోరగా కాల్చిన చపాతీలు, ఏదైనా కుర్మా చేయాలి. వర్ధనమ్మకు ఇడ్లీలు, చట్నీ, ఒక్కోసారి ఆయిలు లేని పుల్కాలు, మసాలా, ఉప్పు, కారం తక్కువున్న నంచుకూర చేయాలి. విసుగు, అలసట అన్నది లేకుండా ఏ పనైనా మనసు పెట్టి చేస్తుంది. రోజు సాయంత్రం అత్తమామలిద్దరికీ పండ్లు విధిగా తెస్తుంది. రాత్రి వర్ధనమ్మకు ఆరెంజ్ జ్యూస్ క్రమం తప్పకుండా ఇస్తుంది. ఇద్దరినీ జాగ్రత్తగా ఆప్యాయంగా చూసుకుంటుంది. సుధాకర్ అన్నీ గమనిస్తూనే ఉంటాడు. సెలవులప్పుడు ఆదివారాలు ఇంట్లో మగ్గిపోకుండా ఇద్దరిని పార్కులకని, ఆడిటోరియం కని తీసుకొని వెళ్తుంది. అత్తగారు మాత్రం మూతి ముడుచుకొని రాకపోయినా ముకుందరావు ఎక్కడికైనా ఆసక్తిగా వస్తాడు. అన్ని సేవలు చేయించుకుంటూనే ఇంత మంచి కోడల్ని ఎందుకే అలా ఆడిపోసుకుంటావు? నీకేది నచ్చుతుందసలు? అత్తా కోడళ్ళంటే పాలు పంచదారలా కలిసిపోవాలి. పిల్లి ఎలుకల్లా ఉండకూడదు. ఏదైనా ఉంటే పెద్దవాళ్ళం మనమే సర్దుకుపోవాలి అంటాడు ఒంటరిగా ఉన్నప్పుడు ముకుందరావు. ఊరుకోండి, పెద్ద చెప్పొచ్చారు. అత్తగారి మనసు ఎరిగి నడుచుకుంటుందా ఆ పిల్ల ఎప్పుడైనా? ఎవరైతే నాకేంటి అనే లెక్క. పైకి మాత్రం మీలాంటి వాళ్ల కోసం ఆచితూచి మాట్లాడుతుంది. రుసరుసలాడిపోయింది వర్ధనమ్మ. బియ్యంకుడి నుండి కట్నం ఆపినప్పుడే హారిక అత్తగారి దృష్టిలో చెడ్డదైంది. పిల్లల్ని వాయిదా వేసి ఉద్యోగ ప్రయత్నాల్లో మునగటం, చదువుకోవడం అస్సలు నచ్చలేదు వర్ధనమ్మకు. ఆడది ఉద్యోగం చేయడమంటే నలుగురు మగాళ్ళ మధ్య సిగ్గు ఎగ్గు లేకుండా తిరగడమనే వర్ధనమ్మ నిశ్చితాభిప్రాయం. ముఖాముఖి కోడల్ని ఏమీ అనలేక వెనక సనుగుళ్ళు సనుగుతుంది. క్రితం ఊర్లో అమ్మలక్కలు మా కోడలు అంత కట్నం తెచ్చింది, ఇంత కట్నం తెచ్చిందని గొప్పలు చెప్పుకుంటారు. మా కోడలు వంటగది దాటి ఎరగదని, పరపురుషుడెలా ఉంటాడో తెలియని పాతివ్రత్యం కలిగినదని, అత్తగారంటే హడలి చచ్చిపోతుందని ఉబుసుపోని కబుర్లు, కాకరకాయ కబుర్లు అల్లుకుంటూ పోతుంటే వర్ధనమ్మ తన కోడల్ని వాళ్లతో పోల్చుకొని సర్వస్వం కోల్పోయినట్టు బాధపడిపోయేది. ఆదివారం ఆడపడుచు రాగిని తల్లిని చూడ్డానికి ఊరి నుంచి వచ్చింది. సామాన్లు, 2 పిల్లలతో దిగింది. హారిక కుశల ప్రశ్నలు వేసింది. ఆమె మనస్ఫూర్తిగా ఎప్పుడూ హారికతో మాట్లాడదు. హారికకి వెలితిగా ఉంటుంది ఆమె ప్రవర్తన. అబ్బో అబ్బో, ఇన్ని నగలే ఎంతలా మెరిసిపోతున్నాయో అంది వర్ధనమ్మ టిఫిన్లయ్యాక కూతురి నగలు, చీరలు ఆసక్తిగా పరిశీలిస్తూ. కూతుర్ని డబ్బున్న వాళ్ళింట్లో ఇచ్చినందుకు గర్వంగా ఉంటుంది ఆమెకు. ఏమ్మా, మందులవి బాగా వేసుకుంటున్నావా? ఎలా ఉంటుంది నీ ఆరోగ్యం? ఏ టెన్షన్లు పెట్టుకోకుండా తేలిగ్గా ఉండాలమ్మా ఈ జబ్బుకి అంది రాగిని తల్లి మీద ప్రేమ కురిపిస్తూ. అన్నీ ఉప్పొంగిపోయే సంగతులే నా బతుక్కి గురి చూసి విసిరింది రాగిని అదోలా నవ్వింది. హారిక పిల్లలకి స్నానం చేయించి బట్టలు వేసి టిఫిన్ పెట్టింది. తల్లి కూతుర్లిద్దరికీ కాఫీ కలిపి ఇచ్చింది. మామగారికి బీపీ బిళ్ళలు ఇచ్చి అత్తగారి మందులు తీసి పక్కన పెట్టింది. ఆమె అలా వెళ్ళగానే రాగిని మెల్లిగా, ఏమ్మా, ఈవిడగారేమన్నా మారిందా? అలాగే ఉందా? ఉద్యోగం చేస్తుందిగా అంది వ్యవహారాన్ని కదుపుతూ. మొగుడు ఆవిడ మాట కల్లా తల్లాడిస్తాడు. మామగారి భయం లేదు, నా లెక్క అసలుకే లేదు. ఇక మారమంటే ఏం మారుతుంది? ఆ తల్లిదండ్రుల పెంపకం అలాంటిది. వదిన తనకంటే స్టైల్గా అందంగా ఉంటుందని రాగినికి అసూయ. ఆ డ్రెస్సులు చూడమ్మా, మన ఇళ్లల్లో ఎప్పుడైనా వేసుకు తిరుగుదుమా అని ఈర్ష్యకళ్ళతో అక్కస్సుగా. ఇప్పుడేమనుకొని ఏం లాభం? అంతా నా కర్మ తిట్టుకుంది వర్ధనమ్మ. అంతలోనే హారిక ఉందా అండి అంటూ 6 అడుగుల అందగాడు వచ్చాడు. హాయ్ అంది హారిక. నా సెల్లులో మెసేజ్ కొట్టానే, నీకు చూడలేదా? మొన్న నెలలో మీ హాస్పిటల్కి పంపిన సాఫ్ట్వేర్లో లిటిల్ బిట్ కరెక్షన్ ఉంది, అది క్లియర్ చెయ్యాలి. ఆ మెటీరియల్ రిటర్న్ చేయమని దాని నెంబర్ కూడా ఇచ్చానే మెసేజ్లో అంది. అంతా చూశాను తల్లి, మనోహర్కిచ్చి నీకివ్వమని పంపించాను. రేపిస్తాడేమోలే, ఆ సంగతి వదిలే. ఎలా ఉంది నీ లైఫ్? మీ ఆయనేడి? నాకు పరిచయం చెయ్యి అన్నాడు సోఫాలో కూలబడి. మీట్ మై హస్బెండ్ సుధాకర్ అంటూ భర్తను పిలిచి పరిచయం చేసింది.
ఈయన డాక్టర్ ప్రశాంత్, నా స్నేహితుడు. ఈ మధ్యనే ఈ ఊరికి వచ్చారు అంది భర్తతో. సుధాకర్ చిరునవ్వుతో మాట్లాడసాగాడు. ముకుందరావు తను ఓ నమస్కారం పెట్టి పేపరు చదవడంలో మునిగిపోయాడు. హారిక కుర్చీలో అతని ఎదురుగా కూర్చొని నవ్వుతూ మాట్లాడసాగింది. వర్ధనమ్మ, రాగిని తమ గదిలోకెళ్ళిపోయి తలుపులు దగ్గరగా వేసుకొని రహస్యంగా చూస్తూ చెవులు కొరుక్కోసాగారు. చూశావా అమ్మా, బిడియం సంకోచం కొంచెమైనా లేవు, మగాళ్లతో ఎలా మాట్లాడుతుందో విరగబడి రాగిని తల్లిని వీలైనంత రెచ్చగొట్టింది. వర్ధనమ్మ ఇక ఉద్రేకం ఆపుకోలేక వాళ్ళు హాలులో గలగలా మాట్లాడుకుంటూ ఉంటే బడాలున తలుపులు తెరిచి కొడుకుని కేకేసింది. అసలే గుండె జబ్బు మనిషిని, కాస్త ప్రశాంతంగా ఉంచండ్రా నన్ను ఇంటిని. ఆడాళ్ళకి మగ స్నేహితులేమిట్రా, ఇవన్నీ చూసి నా గుండె ఎప్పుడూ ఆగిపోయేలా ఉంది అంది. అంతా బిత్తరపోయారు. ముకుందరావు భార్యని చురచురా చూశాడు. ప్రశాంత్ అదిరిపడి లేచి, ఐయామ్ సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను, బై వస్తాను అంటూ నిష్క్రమించాడు. హారిక చిత్తరువులా చూస్తూ అత్తగారిని ఏమీ అనలేక అసహాయంగా ఉండిపోయింది. సుధాకర్ కోపంగా, ఏంటమ్మా రోజురోజుకి నీ రాద్ధాంతం ఎక్కువవుతుంది, హారికని నిరంతరం మానసిక క్షోభకు ఉరిచేస్తున్నావు, నాకు మనశ్శాంతి లేకుండా పోతోంది ఇంట్లో అన్నాడు. వర్ధనమ్మ తేరుకొని తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. ఇల్లంతా నిశ్శబ్దంగా తుఫాను ముందు సముద్రంలా మారింది. బయట నుండి ఈదురుగాలికి కిటికీ రెక్కల్ని విసిరికొట్టింది. రాత్రి వర్ధనమ్మకు గుండె నొప్పి తీవ్రంగా వచ్చింది. అంతా కంగారు పడిపోయారు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. 2 రోజులు కోమాలో ఉండిపోయింది. ఆపరేషన్ పూర్తయింది. మగతగా కళ్ళు విప్పింది. ముకుందరావు పక్కనే ఉన్నాడు. ఆమె కళ్ళు తెరవటంతో ఆయన కళ్ళు మెరిశాయి. ఎలా ఉంది వర్ధనం, ఇప్పుడు నిమ్మలంగా ఉందా, నొప్పి లేదు కదా అన్నాడు. ఆమె మొహం తేటబడ్డం అతడి మనసుని కుదుటపరిచింది. అంతా కొత్తగా ఉందండి, తేలిగ్గా కూడా ఉంది. మిమ్మల్ని అందరినీ బాగా కంగారు పెట్టినట్టున్నాను. సుధాకర్, రాగిని ఏరి ఆమె స్వరం నూతిలో నుండి వస్తున్నట్లు ఉంది. సుధాకర్ మందులు తేవడానికి వెళ్ళాడు. కోడలు ఆఫీస్లో ఏదో అర్జెంటు పనుందని వెళ్ళిపోయింది. నిన్ను జాగ్రత్తగా చూసుకోమని నన్ను పురమాయించి మరీ వెళ్ళింది. ఆ నంగనాచి గురించి నాకు చెప్పకండి, అసలు ఆ మనిషి వల్లే. ఆపు, కల్లెర చేశాడు ముకుందరావు. ఆమె వ్యాఖ్యల్ని ఖండిస్తూ, ఈ వారం రోజులు మమ్మల్నందరినీ ఎంత కంగారు పెట్టావో, ఎంతలా పరుగులు తీయించావో తెలుసా నీకు? అసలు నీ ఆపరేషన్కి, వైద్యానికి ఎంత ఖర్చయిందోనన్నా తెలుసా అన్నాడు కఠినంగా. ఎంత అండి? 10,000-15,000 అయ్యుంటుంది. అయినా నా కొడుకు కూతురు ఉన్నారుగా అంది తేలిగ్గా. నోర్ముయ్, 2.5 లక్షలైంది. అసలు ఎలా వచ్చిందో తెలుసా నీకు అంత డబ్బు? తీవ్రంగా మారింది ఆయన మొహం. వామ్మో, 2.5 లక్షలే, అంత డబ్బే? నీ కొడుకు వాళ్ళ ఆఫీసర్ని దేవురించి బుడిబుడిమంటూ 50,000 లోను తెచ్చి ఇహ నా వల్ల కాదంటూ కళ్ళు తేలేశాడు. కూతురు ఎక్కడ డబ్బులు అడుగుతామోనని 2 రోజుల నుండి వాళ్ళాయనకు ఒంట్లో బాగాలేదని పత్తా లేకుండా పోయింది. నీ కోడలే నడుం కట్టి ఈ హాస్పిటల్లోనే తన స్నేహితుడు హార్ట్ స్పెషలిస్టు ఉంటే 1,50,000కి చేసే ఆపరేషన్ రికమెండేషన్ మీద 1,00,000 రూపాయలకే సెటిల్ చేయించింది. మందులకి, టెస్టులకి ఇతరత్రా మరో 1,50,000 అయింది. తన నగలమ్మి ఓ 50, షేర్లు అమ్మేసి మరో 50 సర్దింది. జాయిన్ అయ్యి సంవత్సరమే అయినా ఆమె ప్రతిభా సామర్థ్యాలకు మెచ్చి ఆఫీస్ వాళ్ళు 1,00,000 రూపాయలు మెడికల్ లోన్ శాంక్షన్ చేశారు. అలా మొత్తం డబ్బు సమకూర్చగలిగింది. ఆమె స్నేహితుడే నీకు ఆపరేషన్ చేసిన డాక్టరు కాబట్టే మనకన్నీ అంతా నిశ్చింతగా సక్రమంగా జరిగాయి ఇక్కడ. ఆమె పుణ్యమే నిన్నిలా బతికి బట్టగట్టగలిగేలా చేసింది. వర్ధనమ్మ శిలాప్రతిమ అయింది. కంటనీరు ధారాపాతంగా కారింది. అవునమ్మా, నాన్న చెప్పింది నిజం. నువ్వు హారికని సరిగా అర్థం చేసుకోలేదు. నీకోసం ఆమె పడ్డ తపన ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు. ఆమె వట్టి మనిషి కూడా కాదిప్పుడు అన్నాడు సుధాకర్ మందులతో గదిలోకొస్తూ. ఏం వర్ధనమ్మ గారు, ఇప్పుడు ఎలా ఉంది? గుండె ఆపరేషన్ చేసిన డాక్టరు విజిట్స్కి వచ్చాడు. తెల్లబోయి చూస్తూ మీరా అంది. అతడు ఆ ఆదివారం హారిక కోసం ఇంటికొచ్చిన స్నేహితుడు. నవ్వుతూ, నేనేనండి, ఆ రోజు చాలా కోపంగా ఉన్నారు. గుండె జబ్బు ఉన్నవారు అలా ఉద్రేకపడకూడదు. హారిక నాకు మంచి స్నేహితురాలు. కోడల్ని, గుండెని జాగ్రత్తగా చూసుకోండి మరి అని ట్రీట్మెంట్ చార్టు పరిశీలించి నర్సుకి ఏమేం చెయ్యాలో చెప్పి వెళ్ళిపోయాడు. కోడలు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని నీ చాదస్తం ఏమిటే? స్త్రీ పాత్ర తీరుతెన్నులు కాలంతో పాటు మారి ఎంత ప్రాధాన్యతను సంతరించుకుందో నువ్వు చూడడం లేదు? ఆప్యాయతకు గృహిణిగా, ఆర్థిక స్వావలంబనకు ఉద్యోగినిగా ద్విపాత్రాభినయం చేస్తున్న హారిక లాంటి వాళ్లను ప్రశంసించడం నేర్చుకో అన్నాడు ముకుందరావు. వర్ధనమ్మ గాద్గదికంగా, అవునండి, మీరు చెప్పింది అక్షరాల నిజం. కోడల్ని అర్థం చేసుకోలేక చాలా బాధ పెట్టాను. నా మూర్ఖత్వానికి మన్నించమని అడగాలి. పిచ్చి తల్లి కడుపుతో పని పాటలు ఎలా చేసుకుంటుంది? నాకు బాగైపోయింది కాబట్టి ఇక నుండి వంట పని అది నేనే చూసుకుంటాను.
నాకు తోడుగా ఓ పనిపిల్ల ఉంటే సరిపోతుందండి అంది. ముకుందరావు సంతోషంగా కొడుకు కళ్ళల్లోకి చూసి ఆప్యాయంగా భార్య తల నిమిరాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.